పల్లె పల్లెన సువార్త పనులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. పల్లె పల్లెన సువార్త పనులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. ప్రజలందరూ ప్రభుని నమ్మాలి, పరలోకమే ఉన్నదని తెలియాలి. మరణించిన మనిషికి బ్రతుకు ఉందని మహనీయులకు తెలియాలి. క్రీస్తు ద్వారానే స్వర్గముందని ప్రతి మనిషి తెలుసుకోవాలి. పల్లె పల్లెన సువార్త పనులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. పెందలకడ నీవు లేచి అందరితో నీవు కలిసి క్రీస్తు మరణం పునరుత్థానం ప్రకటించుచు పనులు చేస్తూ అందమైన లోకముందని ఆయుష్ ప్రభుకై ఖర్చు చేసి నిత్య జీవం పొందుకొనుమని ప్రకటించుచు సాక్షార్థమై క్రీస్తులా ప్రభుని కనపరిచి జీవితంలో నా మాదిరి చూపి నిందారహితుడవై క్రియలు చేయుచు సత్యముగా బ్రతకాలి. ఎదుటి వారికి మేలు చేయుచు కీడు చేయక బ్రతకాలి. పల్లె పల్లెన సువార్త పనులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. గొప్ప గొప్ప సభలు చేసి వేల మందిని కూర్చోబెట్టి తండ్రి ప్రేమను తెలియజేసి మనిషి ప్రేమ చిన్నదనియు మనసులోన ఉన్న మలినం వాక్యముతో పారద్రోలి మాయలోకం మనది కాదని మంచి అంటే వాక్యమే అని పేతురు పౌలులా వాక్యము తెలిపి వాస్తవమైన జీవితం ఉందని సందేహములో ఉన్న వారిని సత్యములో నడపాలి. అగ్నిలో నుండి రక్షించే ఆదరణ నీవు చూపాలి.
పల్లె పల్లె నా సువార్త పనులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. పల్లె పల్లె నా సువార్త పనులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. ప్రజలందరూ ప్రభుని నమ్మాలి, పరలోకమే ఉన్నదని తెలియాలి. మరణించిన మనిషికి బ్రతుకు ఉందని మహనీయులకు తెలియాలి. క్రీస్తు ద్వారానే స్వర్గముందని ప్రతి మనిషి తెలుసుకోవాలి. పల్లె పల్లె నా సువార్త పనులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. పల్లె పల్లె నా సువార్త పనులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. ప్రజలందరూ ప్రభుని నమ్మాలి, పరలోకమే ఉన్నదని తెలియాలి. మరణించిన మనిషికి బ్రతుకు ఉందని మహనీయులకు తెలియాలి. క్రీస్తు ద్వారానే స్వర్గముందని ప్రతి మనిషి తెలుసుకోవాలి. పల్లె పల్లె నా సువార్త పనులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. పెందలకడ నీవు లేచి అందరితో నీవు కలిసి క్రీస్తు మరణం పునరుత్థానం ప్రకటించుచు పనులు చేస్తూ అందమైన లోకముందని ఆయుష్ ప్రభుకై ఖర్చు చేసి నిత్య జీవం పొందుకొనుమని ప్రకటించుచు సాక్షార్థమై క్రీస్తేసులా ప్రభుని ఘనపరిచి జీవితంలో నా మాదిరి చూపి నిందారహితుడవై క్రియలు చేయుచు సత్యముగా బ్రతకాలి. ఎదుటి వారికి మేలు చేయుచు కీడు చేయక బ్రతకాలి.
పల్లెన సువార్త పనులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. గొప్ప గొప్ప సభలు చేసి వేల మందిని కూర్చోబెట్టి తండ్రి ప్రేమను తెలియజేసి మనిషి ప్రేమ చిన్నదని మనసులోన ఉన్న మలినం వాక్యముతో పారద్రోలి మాయలోకం మనది కాదని మంచి అంటే వాక్యమే అని పేతురు పౌలులా వాక్యము తెలిపి వాస్తవమైన జీవితం ఉందని సందేహములో ఉన్న వారిని సత్యములో నడపాలి. అగ్నిలో నుండి రక్షించే ఆదరణ నీవు చూపాలి. పల్లె పల్లెన సువార్త పనులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. పల్లె పల్లెన సువార్త పనులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. ప్రజలందరూ ప్రభుని నమ్మాలి, పరలోకమే ఉన్నదని. ఈ 100 మందిలో మా జీవిత సాక్ష్యాలు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారిని తెలియక ముందు, యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర రాకముందు, యేసుక్రీస్తు ప్రభు వారు అంటే ఎవరో మాకు అవగాహన లేకముందు పాపంలో జీవించాం, శాపంలో జీవించాం, త్రాగుడు చేత, వ్యభిచారం, చెడు వ్యసనాలు, చెడు అలవాట్ల చేత జీవించినటువంటి వ్యక్తులమే. కానీ ఈ రోజు యేసుక్రీస్తు ప్రభు నందు విశ్వాసం ఉంచిన తర్వాత ఆ పాపం నుండి బయటకు వచ్చాం. కనుమూసిన తర్వాత పరలోకానికి వెళ్తామనే ఒక నమ్మకం, ధైర్యం కలిగింది, మనశ్శాంతి కలిగింది, ప్రశాంతత కలిగింది. ఆ సంతోషాన్ని నీకు చెప్పడానికి వచ్చింది తప్ప మత ప్రచారం చేయడానికో మరొకటో నీకు చెప్పడానికి మీరు రాలేదు. పిల్లగా దయచేసి ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ప్రభువారు ఒక దేశానికి, ఒక ప్రాంతానికి దేవుడు కాదు, ఒక జాతికో ఒక వర్గానికో దేవుడు కాదు. ఆయన సకల మానవ జాతికి, సకల మానవాళికి కూడా ఆయనే దేవుడు, ఆయనే రక్షకుడు. ఆయన యందే మోక్షానికి మనం చేరగలుగుతాం. ఆయన యందే అనే మాట ఎందుకు అంటున్నామంటే ఆయన ఒక్కడే మనుషులందరి వరకు బలి అయ్యాడు, ఆయన ఒక్కడే మరణించాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు, ఆయన ఒక్కడే మరలా రాబోతున్నాడు. ఆయన విశ్వాసం ఉంచిన వారిని తీసుకెళ్లబోతూ ఉన్నాడు. ఈ మాటలు విని రక్షణ పొందాలని, మీరు మీ కుటుంబాలు బాగుండాలి, ఈ లోకంలో బాగుండాలి, ఈ లోకాన్ని వదిలిన తర్వాత కూడా బాగుండాలని ఈ మాటలు తెలియజేస్తున్న మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు దీవించిన గాక. సర్వే జనా సుఖరూపవంతు తదాస్తు.